వర్షాకాలం వచ్చింది. మరి ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు సమ్మర్ అయిపోతుంది, వేడి తగ్గిపోతుంది, సో మంచిగా ప్రెగ్నెన్సీస్ వస్తాయి అని ఒక థాట్ ఉంది ఎవ్రీబడి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్ లో లూజ్ మోషన్స్ వస్తే అబార్షన్స్ అయ్యే రిస్క్. అండ్ వర్షాకాలం వచ్చింది, మరి ఫర్టిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు ఎక్స్ట్రా కేర్ ఏమైనా తీసుకోవాలా, ఆర్ ఇస్ ఇట్ అ బ్యూటిఫుల్ సీజన్ ఫర్ ప్రెగ్నెన్సీ? కొంతమందికి ఏమో వర్షాకాలం చాలా కరెక్ట్ టైం పార్టిసిపేట్ చేయడానికి, బికాజ్ వెదర్ కూల్గా ఉంటుంది, అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, సమ్మర్ అయిపోతుంది, వేడి తగ్గిపోతుంది, సో మంచిగా ప్రెగ్నెన్సీస్ వస్తాయి అని ఒక థాట్ ఉంది. యా, దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. రైనీ సీజన్ ఇస్ అ గుడ్ సీజన్ ఫర్ ప్లానింగ్, బట్ ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ అలా అని మీకు వర్షాకాలం కదా అని ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ లేదు. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ ఐ వుడ్ స్ట్రెస్ ఇస్ నాట్ ఓన్లీ కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళే కాదు, ఆల్ ద పీపుల్ ఇన్ జనరల్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, వీళ్ళు బయట ఫుడ్ అస్సలు తినకూడదు వర్షాకాలంలో. ప్లీజ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. ఐ హ్యావ్ సో మెనీ పేషెంట్స్ డే బిఫోర్ ఎస్టర్డే కమింగ్ అండ్ సేయింగ్ నాకు ఒక్క నైట్లో 20 times మోషన్స్ అయ్యాయని. సో దిస్ విల్ డీహైడ్రేట్ అయితే మీరు డల్ అయిపోతారు, దెన్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఆర్ ఎనర్జీ ఉండదు. సో ఇవన్నీ చాలా కామన్గా వర్షాకాలంలో స్టార్ట్ అవుతాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారనమాట. సో లూజ్ స్టూల్స్ రావడం, లూజ్ మోషన్స్ రావడం. సో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ వర్షాకాలంలో బయట ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ కవర్డ్, దెన్ కొంతమందికి కోల్డ్ వస్తుంది, కొంతమందికి ఫీవర్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి వర్షాకాలం. సో ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ మీరు వెజిటేబుల్స్ బయట కొన్నా, ఫ్రూట్స్ బయట కొన్నా సరే ఇంట్లో మళ్ళీ వాష్ చేసుకొని మైల్డ్ సాల్ట్ వేసుకోనో, లేదా లిటిల్ బిట్ ఆఫ్ వార్మ్ వాటర్లో పసుపు సాల్ట్ అట్లా వేసుకుని కొంతమంది వాష్ చేసుకుంటారు. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాతనే వెజిటబుల్స్ యూస్ చేయండి. అండ్ మస్కిటో బార్న్ డిజీజెస్, ఈ ఫ్లై బార్న్ డిజీజెస్ ఇవన్నీ కూడా వర్షాకాలంలో చాలా కామన్. సో ఫర్టిలిటీ అనే కాదండి, ఎవ్రీబడి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్లో లూజ్ మోషన్స్ వస్తే అబార్షన్స్ అయ్యే రిస్క్, అండ్ తర్వాత మిస్క్యారేజెస్, ప్రీటర్మ్ డెలివరీస్, ఇన్ఫెక్షన్స్ వల్ల ఇవన్నీ అయ్యే రిస్క్ చాలా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ప్లీజ్ డూ నాట్ స్టెప్ అవుట్ ఇన్ ద రెయిన్ అట్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్, వర్షాకాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు సమ్మర్స్ వచ్చింది అనుకోండి, సమ్మర్స్లో వాట్ వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్. హైడ్రేషన్ కోసము లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటాము, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినమని అడ్వైజ్ చేస్తాం. మరి వర్షాకాలంలో ఇలా స్పెసిఫిక్ డైట్ ఏమన్నా ఉంటుందా? యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ అండి, బట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్ళు ఆర్ అప్పుడే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, we will advise them to avoid papaya and pineapple. ఈ రెండు అవాయిడ్ చేయమని చెప్తాం. సో అదర్ దాన్ దట్ నో స్పెషల్ ప్రికాషన్స్ ఆర్ నీడెడ్. సో మెయిన్లీ ఇంకో థింగ్ ఏంటంటే, రైనీ సీజన్లో ఎక్కువ మాయిశ్చర్, హ్యూమిడిటీ చాలా ఉంటుంది. సో మనకు ఈజీగా స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా ఇఫ్ మాయిశ్చర్ స్టేస్ ఫర్ అ లాంగ్ టైమ్, దెన్ అగైన్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వస్తాయి. వెట్ క్లోత్స్ ఉన్నాయి అంటే ఇమ్మీడియట్గా చేంజ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ వెట్ క్లోత్స్. అండ్ తడి వాటర్లో బయట బేర్ ఫుట్ అంటే కాళ్ళకి ఫుట్వేర్ లేకుండా తడి వాటర్లో నడవకూడదు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ insects or creatures which can enter through your skin అన్నమాట. సో డు నాట్ వాక్ బేర్ ఫుటెడ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్, అంటే చాలా సేపు నుంచి కలెక్ట్ అయ్యి వాటర్ ఉంటాయి కదా, అది మన ఇంటి దగ్గర ఉండకుండా చూసుకోవాలి. ఐదర్ ఫిల్ ఇట్ అప్ ఆర్, బికాస్ మస్కిటోస్ దాంట్లోనే పెరుగుతాయి, ఫ్లైస్ దాని చుట్టే ఉంటాయి. అండ్ ఇఫ్ యూ వాక్ ఇన్ దట్ స్టాగ్నెంట్ వాటర్, స్కిన్ త్రూ కొన్ని పెనిట్రేట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకోండి. ఎస్పెషలీ విమెన్ వెట్ ప్యాంటీస్ కానీ వెట్ క్లోత్స్ కానీ ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ వెన్ యూ పాస్ యూరిన్ ఆర్ వెన్ యూ యూజ్ యువర్ వాష్రూమ్, ఆ ఏరియాని డ్రైగా చేసుకోవాలి. వైప్ ఇట్ డ్రై అండ్ దెన్ వేర్ యువర్ అండర్ గార్మెంట్స్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది నేను చాలా డీప్గా మంచి హైజీన్ మెయింటైన్ చేస్తానండి, ఎవ్రీ టైం వాష్ చేసుకుంటాను, వెజైనల్ కూడా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను. బట్ ఒకటి ఏంటంటే, వాళ్ళు తడి మీదనే అండర్వేర్స్ అన్ని వేసుకోవడం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది కూడా మాయిశ్చర్ ఎంత రీటైన్ అయితే అంత ఇచ్చీనెస్ ఇన్ ద వెజైనా, వైట్ డిశ్చార్జ్ ఇవన్నీ వస్తాయి. సో ఆఫ్టర్ యూ క్లీన్ యువర్ ప్రైవేట్ పార్ట్స్, వైప్ దెమ్ విత్ అ డ్రై నీట్ క్లాత్ అండ్ దెన్ వేర్ యువర్ అండర్ గార్మెంట్స్. సో దిస్ ఇస్ వన్ అడ్వైస్ ఐ వుడ్ లైక్ టు గివ్. సో ఇలా ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కొంచెం లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, మంచి న్యూట్రిషన్. అగైన్ ఐఎమ్ అర్జింగ్ యూ, ఫ్రెష్లీ వాటర్ కూడా కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇంట్లో బాయిల్ చేసి కూల్ చేసిన వాటర్ తాగడం మంచిది. సో ఈ కేర్ తీసుకోండి. వర్షాకాలంలో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.